హాయ్ ఫ్రెండ్స్, ఐఏఎస్ యాప్లో ఎలా లాగిన్ అయ్యి రీఛార్జ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఐఏఎస్ ఆల్రెడీ నేను లాగిన్ అయ్యాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నా ఐడి ఓపెన్ అవుతుంది. ఇది నా ఐడి, ఓకేనా. నేను ఇప్పుడు దాకా 26,995 రూపీస్ ఎర్న్ చేశాను. ఫుల్ డీటెయిల్స్. ఇప్పుడు రీఛార్జ్ ఎలా చేయాలో చూద్దాం. మీరు లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. హోమ్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత కింద మనకు విఐపి సెక్షన్ ఉంది. చూడండి, ఇక్కడ చూడండి, విఐపి సెక్షన్ ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక విఐపి సెక్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ఎంత రీఛార్జ్ చేయాలనుకుంటున్నారు? 2100 అవ్వదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇందులో రీఛార్జ్ చేసేసాను కాబట్టి నాకు అవ్వదు. 55,000 మీద క్లిక్ చేస్తున్నాను. కన్ఫర్మ్ చేసుకున్నాను. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. డిపాజిట్ కార్డ్ ఐడి చూసుకోండి. ఇక్కడ ఐడిఎఫ్సి బ్యాంక్ కార్డ్ డిపాజిట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఇక్కడ కావాలి అనుకుంటే మీరు నెంబర్స్ కూడా మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు 100 కావాలంటే 100, 200 కావాలంటే 200, 2000 కావాలన్నా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ రీఛార్జ్ నౌ అని ఉంది కదా, క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, సింగిల్ మెథడ్ అమౌంట్ 5,000 మినిమం అని చూపించింది, ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మనకి 100 రూపాయల నుంచి ఏంటి అనేది ఒకసారి పర్టికులర్గా చూడండి, ఓకేనా. ఇక్కడ అమౌంట్ చూడండి, 55,000 దగ్గర నేను 100 పే చేస్తున్నాను. కింద బ్యాంక్ మీద క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకొని రీఛార్జ్ మీద క్లిక్ చేశాను. రీఛార్జ్ మీద క్లిక్ చేస్తే మనకు పేజ్ ఓపెన్ అయ్యింది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత మనకు పేటిఎం ఏంటా అని అడుగుతుంది. పేటిఎం క్లిక్ చేశాను. పేటిఎంలోకి యాప్లోకి మనకి లాగిన్ డైరెక్ట్గా అయిపోతుంది, ఓకేనా. ఇక్కడ ఏ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసుకోండి. మనం పేమెంట్ చేసుకున్న వెంటనే మనకు అక్కడ అప్డేట్ అనేది ఖచ్చితంగా అయిపోతుంది. కానీ మీరు ఒక్కోసారి అప్డేట్ అవ్వలేదని కంగారు పడకూడదు, ఓకేనా. కంగారు పడకుండా ఉంటే చాలు. మీరు మాత్రం పర్టికులర్గా ఇక్కడ మీకు వచ్చిన కాపీ చేసుకోండి నెంబరు, యూపీఐ నెంబర్ ఉంది కదా, అది కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. కాపీ చేసుకొని మీరు మళ్ళీ బ్యాక్ యాప్లోకి వెళ్తే ఒక్కోసారి పేమెంట్ కన్ఫర్మ్ అయిపోతుంది. ఒక్కోసారి పేమెంట్ కన్ఫర్మ్ అవ్వకపోతే ఆ యూపీఐ నెంబర్ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇందాక చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి మన బ్యాలెన్స్ చెక్ చేద్దాం, ఓకేనా. ఇక్కడ చూడండి, నా బ్యాలెన్స్ 100 రూపీస్ పెరిగింది. ఎలా పెరిగింది? నేను రీఛార్జ్ చేశానా లేదా ఇక్కడ తెలుస్తుంది. చూడండి, రీఛార్జ్ 100 సక్సెస్ఫుల్లీ, ఓకేనా. మీరు ఇలాగే ఎంత కావాలంటే అంత పేమెంట్ని రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు. మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఓకేనా. ఇది ఎవరికైనా రీఛార్జెస్ విషయంలో కానీ లాగిన్స్ విషయంలో అయినా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదా అంటే నా నెంబర్ పెడతాను, కాల్ కూడా చేయొచ్చు. వాట్సాప్ కూడా అవైలబుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు.